నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమాతో ప్రియాంక చోప్రా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ప్రియాంక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఆమె ఇప్పుడు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ప్రియాంక చోప్రా స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేశారు. బాలీవుడ్ లో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి స్టార్డమ్ సొంతం చేసుకుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న విషయం కూడా తెలిసిందే. ప్రియాంక, నిక్ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఈ ఇద్దరు అమెరికాలో సెటిల్ అయ్యారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. ఈ ఇద్దరు రెగ్యులర్ గా తమ ఫోటోలను, ఫ్యామిలీతో గడిపే ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే కొన్ని నెలలుగా ప్రియాంక, నిక్ విడిపోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్ పై తాజాగా ప్రియాంక స్పందించింది. నేను, నిక్ ఎంతో సంతోషంగా జీవితంలో ముందుకు వెళ్తున్నాం. బయట జరిగే విషయాలను పెద్దగా పట్టించుకోము. అయితే కొన్ని రోజులుగా నేను, నా భర్త విడిపోతున్నామంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మా వివాహ బంధం ముగిసిపోవాలని, మేము విడిపోవాలని కోరుకుంటున్నారా? తరచుగా ఇలాంటి రూమర్స్ ఎందుకు వైరల్ చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. మేమిద్దరం రెండు వేరు దేశాలకు చెందడంతో పాటు మా మతాలు కూడా వేరు. అంతేకాదు మా మధ్యలోనూ వయసు తేడా ఉంది. ఇవన్నీ ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. మేము 8 ఏళ్లుగా చాలా సంతోషంగా ఉన్నాం. నిక్ పరిచయమైన తర్వాత 6 నెలల్లోనే పెళ్లి చేసుకున్నాం. నిక్ను కలిసిన తర్వాత నాకు సరైన జోడీ అనిపించింది, అందుకే పెళ్లి చేసుకున్నా. మేము ఎవ్వరి గురించి పట్టించుకో, చాలా సంతోషంగా ఉన్నామంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్గా మారాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.